I'm so sorry, Rashi. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో యాక్టర్ శివాజీ ఆడవారి వేషధారణపై చేసిన కామెంట్స్ ఎంత హాట్ టాపిక్ గా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అని వయసులో పెద్దవాడయుండి శివాజీ అలా ఎలా మాట్లాడతారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంతో మంది నటీమణులు ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. శివాజీ కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ అనసూయ కూడా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకునే స్వేచ్ఛ ఉందని, దీనిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అనసూయ కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంలో కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు అనసూయకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాగా తాజాగా ఈ వివాదంలోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా రాశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయపై కామెంట్స్ చేశారు. శివాజీ హీరోయిన్లు వేసుకునే బట్టల గురించి మాట్లాడటం తప్పేనని, దాన్ని తాను కూడా సమర్థించటం లేదని, కొన్ని వాడకూడని పదాలు వాడారని, ఆ తర్వాత అలా మాట్లాడినందుకు శివాజీ కూడా బాధపడి క్షమాపణలు కూడా చెప్పారని, ఇదంతా పక్కన పెడితే గతంలో ఓ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించే టైంలో అనసూయ తనను ట్రోల్ చేశారని చెప్పారు. అప్పుడే ఎదిరించాల్సింది కానీ శక్తి లేక ఆగిపోయానందే. ఆ షోలో రాశి ఫలాలు అని అనసూయ కామెంట్ చేశారని, అప్పుడే ఆమెపై న్యాయపరంగా వెళ్లాలనుకున్నానని, కానీ తన తల్లి చెప్పడంతో సైలెంట్ గా ఉన్నానని రాశి చెప్పారు. రాశి చేసిన కామెంట్స్ నెట్టిట వైరల్ అవుతున్న టైంలో ఆ వీడియోపై స్పందిస్తూ అనసూయ ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో తాను 3 ఏళ్ల కిందట చేసిన ఓ షోలో తెలుగు సరిగా రానితనంపై చేసిన స్కిట్ లో రాశి పేరును వాడి తన నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని, అలా రాయించిన వారిని అప్పుడే ఎదిరించాల్సిందని, కానీ అప్పుడు తనకున్న శక్తి సహకరించలేదని, అది తప్పేనని, దానికి సారీ చెబుతున్నాను అంటూ రాసుకొచ్చారు అనసూయ. ఆ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను ఖండించడం నుంచి ఆ షో నుంచి తప్పుకునే వరకు తనలో ఎంత మార్పు వచ్చిందో మీరు చూడొచ్చని, అయినా సరే ఆ విషయంలో తాను చేసింది తప్పు కాబట్టి ఆ షో డైరెక్టర్, రైటర్ మీకు సారీ చెప్పినా చెప్పకపోయినా తన బాధ్యతగా మాత్రం తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ చెబుతున్నానని అనసూయ పోస్ట్ చేయగా, ఈ పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. ఐఎమ్ సో సారీ రాశి. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో యాక్టర్ శివాజీ ఆడవారి వేషధారణపై చేసిన కామెంట్స్ ఎంత హాట్ టాపిక్ గా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అని వయసులో పెద్దవాడయుండి శివాజీ అలా ఎలా మాట్లాడతారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంతో మంది నటీమణులు ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. శివాజీ కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ అనసూయ కూడా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకునే స్వేచ్ఛ ఉందని, దీనిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అనసూయ కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంలో కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు అనసూయకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాగా తాజాగా ఈ వివాదంలోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా రాశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయపై కామెంట్స్ చేశారు. శివాజీ హీరోయిన్లు వేసుకునే బట్టల గురించి మాట్లాడటం తప్పేనని, దాన్ని తాను కూడా సమర్థించటం లేదని, కొన్ని వాడకూడని పదాలు వాడారని, ఆ తర్వాత అలా మాట్లాడినందుకు శివాజీ కూడా బాధపడి క్షమాపణలు కూడా చెప్పారని, ఇదంతా పక్కన పెడితే గతంలో ఓ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించే టైంలో అనసూయ తనను ట్రోల్ చేశారని చెప్పారు. అప్పుడే ఎదిరించాల్సింది కానీ శక్తి లేక ఆగిపోయానందే. ఆ షోలో రాశి ఫలాలు అని అనసూయ కామెంట్ చేశారని, అప్పుడే ఆమెపై న్యాయపరంగా వెళ్లాలనుకున్నానని, కానీ తన తల్లి చెప్పడంతో సైలెంట్ గా ఉన్నానని రాశి చెప్పారు. రాశి చేసిన కామెంట్స్ నెట్టిట వైరల్ అవుతున్న టైంలో ఆ వీడియోపై స్పందిస్తూ అనసూయ ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో తాను 3 ఏళ్ల కిందట చేసిన ఓ షోలో తెలుగు సరిగా రానితనంపై చేసిన స్కిట్ లో రాశి పేరును వాడి తన నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని, అలా రాయించిన వారిని అప్పుడే ఎదిరించాల్సిందని, కానీ అప్పుడు తనకున్న శక్తి సహకరించలేదని, అది తప్పేనని, దానికి సారీ చెబుతున్నాను అంటూ రాసుకొచ్చారు అనసూయ. ఆ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను ఖండించడం నుంచి ఆ షో నుంచి తప్పుకునే వరకు తనలో ఎంత మార్పు వచ్చిందో మీరు చూడొచ్చని, అయినా సరే ఆ విషయంలో తాను చేసింది తప్పు కాబట్టి ఆ షో డైరెక్టర్, రైటర్ మీకు సారీ చెప్పినా చెప్పకపోయినా తన బాధ్యతగా మాత్రం తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ చెబుతున్నానని అనసూయ పోస్ట్ చేయగా, ఈ పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. ఐఎమ్ సో సారీ రాశి. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో యాక్టర్ శివాజీ ఆడవారి వేషధారణపై చేసిన కామెంట్స్ ఎంత హాట్ టాపిక్ గా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అని వయసులో పెద్దవాడయుండి శివాజీ అలా ఎలా మాట్లాడతారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంతో మంది నటీమణులు ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. శివాజీ కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ అనసూయ కూడా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకునే స్వేచ్ఛ ఉందని, దీనిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అనసూయ కామెంట్స్ చేశారు. అయితే ఈ
విషయంలో కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు అనసూయకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాగా తాజాగా ఈ వివాదంలోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా రాశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయపై కామెంట్స్ చేశారు. శివాజీ హీరోయిన్లు వేసుకునే బట్టల గురించి మాట్లాడటం తప్పేనని, దాన్ని తాను కూడా సమర్థించటం లేదని, కొన్ని వాడకూడని పదాలు వాడారని, ఆ తర్వాత అలా మాట్లాడినందుకు శివాజీ కూడా బాధపడి క్షమాపణలు కూడా చెప్పారని, ఇదంతా పక్కన పెడితే గతంలో ఓ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించే టైంలో అనసూయ తనను ట్రోల్ చేశారని చెప్పారు. అప్పుడే ఎదిరించాల్సింది కానీ శక్తి లేక ఆగిపోయానంది. ఆ షోలో రాశి ఫలాలు అని అనసూయ కామెంట్ చేశారని, అప్పుడే ఆమెపై న్యాయపరంగా వెళ్లాలనుకున్నానని, కానీ తన తల్లి చెప్పడంతో సైలెంట్ గా ఉన్నానని రాశి చెప్పారు. రాశి చేసిన కామెంట్స్ నెట్టిట వైరల్ అవుతున్న టైంలో ఆ వీడియోపై స్పందిస్తూ అనసూయ ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో తాను 3 ఏళ్ల కిందట చేసిన ఓ షోలో తెలుగు సరిగా రానితనంపై చేసిన స్కిట్ లో రాశి పేరును వాడి తన నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని, అలా రాయించిన వారిని అప్పుడే ఎదిరించాల్సిందని, కానీ అప్పుడు తనకున్న శక్తి సహకరించలేదని, అది తప్పేనని, దానికి సారీ చెబుతున్నాను అంటూ రాసుకొచ్చారు అనసూయ. ఆ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను ఖండించడం నుంచి ఆ షో నుంచి తప్పుకునే వరకు తనలో ఎంత మార్పు వచ్చిందో మీరు చూడొచ్చని, అయినా సరే ఆ విషయంలో తాను చేసింది తప్పు కాబట్టి ఆ షో డైరెక్టర్ రైటర్ మీకు సారీ చెప్పినా చెప్పకపోయినా తన బాధ్యతగా మాత్రం తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ చెబుతున్నానని అనసూయ పోస్ట్ చేయగా, ఈ పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. ఐఎమ్ సో సారీ రాశి. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో యాక్టర్ శివాజీ ఆడవారి వేషధారణపై చేసిన కామెంట్స్ ఎంత హాట్ టాపిక్ గా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అని వయసులో పెద్దవాడయుండి శివాజీ అలా ఎలా మాట్లాడతారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంతో మంది నటీమణులు ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. శివాజీ కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ అనసూయ కూడా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకునే స్వేచ్ఛ ఉందని, దీనిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అనసూయ కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంలో కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు అనసూయకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాగా తాజాగా ఈ వివాదంలోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా రాశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయపై కామెంట్స్ చేశారు. శివాజీ హీరోయిన్లు వేసుకునే బట్టల గురించి మాట్లాడటం తప్పేనని, దాన్ని తాను కూడా సమర్థించటం లేదని, కొన్ని వాడకూడని పదాలు వాడారని, ఆ తర్వాత అలా మాట్లాడినందుకు శివాజీ కూడా బాధపడి క్షమాపణలు కూడా చెప్పారని, ఇదంతా పక్కన పెడితే గతంలో ఓ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించే టైంలో అనసూయ తనను ట్రోల్ చేశారని చెప్పారు. అప్పుడే ఎదిరించాల్సింది కానీ శక్తి లేక ఆగిపోయానంది. ఆ షోలో రాశి ఫలాలు అని అనసూయ కామెంట్ చేశారని, అప్పుడే ఆమెపై న్యాయపరంగా వెళ్లాలనుకున్నానని, కానీ తన తల్లి చెప్పడంతో సైలెంట్ గా ఉన్నానని రాశి చెప్పారు. రాశి చేసిన కామెంట్స్ నెట్టిట వైరల్ అవుతున్న టైంలో ఆ వీడియోపై స్పందిస్తూ అనసూయ ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో తాను 3 ఏళ్ల కిందట చేసిన ఓ షోలో తెలుగు సరిగా రానితనంపై చేసిన స్కిట్ లో రాశి పేరును వాడి తన నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని, అలా రాయించిన వారిని అప్పుడే ఎదిరించాల్సిందని, కానీ అప్పుడు తనకున్న శక్తి సహకరించలేదని, అది తప్పేనని, దానికి సారీ చెబుతున్నాను అంటూ రాసుకొచ్చారు అనసూయ. ఆ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను ఖండించడం నుంచి ఆ షో నుంచి తప్పుకునే వరకు తనలో ఎంత మార్పు వచ్చిందో మీరు చూడొచ్చని, అయినా సరే ఆ విషయంలో తాను చేసింది తప్పు కాబట్టి ఆ షో డైరెక్టర్ రైటర్ మీకు సారీ చెప్పినా చెప్పకపోయినా తన బాధ్యతగా మాత్రం తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ చెబుతున్నానని అనసూయ పోస్ట్ చేయగా, ఈ పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.